హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అక్షయ ఛానల్. అందరూ బాగున్నారా? సిండ్లు దోమిండ్లు ఇంకా ఛాయ్లో టిఫిన్ తిన్నారు. ఎండనేమో ఫుల్ కొడుతుంది. ఎండ ఫుల్ కొడుతుంది. లేకపోతే ఒర్రుడు ఈ సమ్మర్లో కూడా స్కూల్ ఉంటే అయిపోతుంది. వీళ్ళని ఇంటికాడ పెట్టుకొని ఉండేవి. పెద్ద పిల్లలు అంటే చిన్న పిల్లలు అంతగా వేయడానికి పొద్దున ఏమన్నా అంటే అది అవుతారు, మళ్ళీ ఫీల్ అవుతారు. ఏం చేసిండు మీరు? ఏం తిన్నారు? మమ్మీ ఇంకా తమ్ముడికి ఒక చెప్తా. మహేష్, సంధ్య, అక్షయ, రాజవ్వ, కార్తిక్. ఇంట్లో వింతైన పశువు ఏదిరా? కార్తిక్. అక్షయ నువ్వు ఇట్లా ఉంటుంది. టైం 9 అవుతుంది. ఇంత టైం అవుతుంది. స్కూల్ బంద్ ఉన్నా చాలున్నా పొద్దున్నే వంట చేసుకుంటాం. ఆలుగడ్డ కూర వండుతున్నా. మాడిపోయినాయి అక్కడ వేసుకుంటే అడగంటుంది. హలో పందిరిందిళ్ళకు కూర్చుంటారు. ఇక మంచిగా బావి నీళ్ళు ఏదుకొని చల్లటి నీళ్ళు చేయొచ్చు. నా పని అయితే తీరింది. బట్టలు అయినాయి, వంట అయింది. ఇక వాళ్ళు పిండుకోకపోతే స్నానం చేయాల పొద్దున. ఇది చిన్న వినాయకుడిని చూసిందా? వినాయకుడు ఎక్కడన్నా పెట్టుకుంటే మంచిగా పూజ చేసుకుందామంటే మాకు ప్లేస్ లేదు ఎక్కడ. ఇక టీవీ మీద సెట్ చేసుకున్నాం. అయితే షాపులో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిన ఉండే. ఈ థమ్స్ అప్ కూల్ డ్రింక్స్కు ఇక ఇంట్లో ఫ్రిడ్జ్ వాడుతున్నాం. ఇంట్లో ఫ్రిడ్జ్లోనే పెడతా అన్నట్టు ఇవన్నీ థమ్స్ అప్లు. ఈ స్టోర్ రూమ్ అది, ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం. ఏం కావాలి? ఇగో మావానికి క్యారమ్ కావన్నట్టు మొన్న నడుస్తుంది, సతాయిస్తుండు. ఇక అన్నీ అయిపోయినాయి. క్యారమ్తో ఆట ఆడితే అయిపోతుంది. అయిపోదు. క్యారమ్ బోర్డు అని తలుగుతుండు, కానీ మాకేం వీలైతలేదు కొనుకొచ్చుకోనికి. ఇంకా నువ్వు ఏ క్లాస్ నాన్న? 6. ఏ స్కూలు? జడ్పిహెచ్ఎస్ మల్యాల్ హై స్కూలు. మొన్ననే 6th అయిపోతే 7th క్లాస్ మీనా. చూడ్డానికి మంచిగానే ఉన్నాడు, కానీ అయితే మొరం పోయించుకుంటున్నాం. వానాకాలము నీళ్ళు ఆగుతాయని అంత మాది రోడ్ ఎత్తయింది. మా ఇల్లు కిందికి అయిపోయింది. వాటర్ అయితే పోవుడు కష్టమవుతుంది. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. వర్షం పడితేనైతే ఇవన్నీ నీళ్ళు అవుతాయి. మాకు రోడ్డు చూడండి ఎంత హైట్ అయిందో. మా ఇల్లు డౌన్ అయిపోయింది. ఇక దీన్ని ఏం చేయలేము, కానీ ఇల్లు కట్టుకుంటేనే తప్ప ఏం చేయలేము దీన్ని. ఇంకా పోను ఇంకా హైట్ అవుతుంది రోడ్డు. చూడండి ఎంత డౌన్ ఉందో. రోడ్డు ఏమో ఇంత హైట్ ఉంది, డౌన్ మొత్తం. ఇక్కడ దాకా ఇప్పుడు వాటర్ మొత్తం అయితే వర్షాకాలం బాగా ఇబ్బంది అవుతుంది. మా ఇల్లు చూడ్డానికి చిన్నదైనా మా ఇల్లు మంచిగా ఉందా? ఇల్లు నచ్చలేదట. మరి ఇల్లు కట్టుకుందామా? ఇంటి వెనక ప్లేస్ అంటే అప్పుడు ఇడిచిపెట్టిల్లు అట్లా. అప్పుడు ఎవరికి తెలియక ఇంటి వెనక ఉంది ప్లేస్ పట్ట అంతా, కానీ ఇంటి ముందట
ఈ డౌన్ అయిపోయేసరికి వాటర్ మాకేమో వారంలో కంపల్సరీ ఒక 2 రోజుల అన్ని వారాలు ఇల్లు కడుక్కునుడు పూజలు అని ఇట్లుంటుంది మాకంటే మల్లన్న దేవుడు ఉంది కాబట్టి ఈ వాటర్ ఒక బాగా ఇబ్బంది అవుతుంది. మాకేమో ఇటు గటేర్లు అనేది మోర్లు అన్నది ఉంటేనేమో వాటర్ పోనీకి మంచిగా ఉంటుంది. మోర్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అందరికీ లేదు కానీ బాగా ఇబ్బంది ఉన్న వాళ్ళకైతే ఇంకా మాకే ఇబ్బంది ఉంది వాటర్తోని. ఫుల్ వాటర్ మాకు బాగా ఉంది, నల్ల వస్తుంది కానీ పోనీకైతే ఇబ్బంది బాగా. వీడియోలో మాట్లాడుకుంటా కూరనైతే అండేసిన, కూరలో టమాటాలు వేసిన. ఈ అన్నము ఇట్లా మెత్తగా వేసి మళ్ళీ ఉడికిచ్చిన దీన్ని. ఇలా వాముని జీలకర్ర వేసి ఉడికిచ్చిన మెత్తగా. దీన్ని చల్లారిన తర్వాత మెత్తగా విసికి అందులో ఇందులో వేసి అంత పోసుకోవాలి. అట్లా మురికి గొట్టమని ఇందులో పోసేసుకోవాలి. ఇంకేం కావాలి, ఇగో మావానికి క్యారమ్ కావన్నట్టు మొన్న నడిచింది సతాయిస్తుండు. ఇక అన్నీ అయిపోయినాయి, క్యారమ్తో ఆట ఆడితే అయిపోతుంది. అయిపోదు. క్యారమ్ బోర్డు అని తలుగుతుండు కానీ మాకేం వీలైతలేదు కొనుకొచ్చుకోనికి. ఇంకా నువ్వు ఏ క్లాస్ నాన్న? 6. ఏ స్కూలు? జడ్పిహెచ్ఎస్ మల్యాల్ హై స్కూలు. మొన్ననే 6th అయిపోతే 7th క్లాస్ అయినా. చూడ్డానికి మంచిగానే ఉన్నాడు కానీ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.